గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్. దుబాయ్, బహ్రెయిన్ టార్గెట్ గా ఇరాన్ వరుస దాడులు. దుబాయ్ లో 2 చోట్ల మిసైల్ దాడులు జరిగాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో పేలుళ్లను ధృవీకరించింది ఏఎఫ్పి. ప్రజలంతా బంకర్స్ లోకి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లెబనాన్, సిరియా సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్ని తిప్పికొట్టాయింది హిజ్బుల్లా గ్రూప్. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు ఆగట్లేదు. సౌదీ అరేబియాలో షైబా చమురు క్షేత్రం టార్గెట్ గా డ్రోన్ల దాడి జరుగుతోంది. 16 డ్రోన్లను కూల్చివేస్తామని సౌదీ చెప్తోంది. రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఆయిల్ ఫీల్డ్ అది. ఇరాన్ దాడులకు జెరూసలేంలో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇరాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ కు అవసరమైన ఆయుధాలు అమెరికా అందిస్తోంది. ఇజ్రాయెల్ కు 12,000 బాంబ్ కేసింగ్ల అత్యవసర అమ్మకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర 2 చోట్ల మిసైల్ దాడులతో హై అలర్ట్ కొనసాగుతోంది. క్షిపణుల్ని గాల్లోనే పేల్చేసినా కూడా శిథిలాలు పడడంతో స్వల్ప నష్టం జరిగింది. దాడుల ఎఫెక్ట్ తో కాసేపు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కు బ్రేక్ పడింది. పదుల సంఖ్యలో విమానాలు అక్కడ గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక యథావిధిగా ఫ్లైట్ ఆపరేషన్స్ కొనసాగాయి. పశ్చిమాసియాలో క్షిపణులు పేలుతూ ఉన్నాయి. గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్తున్నాయి. సౌదీ అరేబియాపై డ్రోన్ దాడులాగట్లేదు. జెరూసలేం, దక్షిణ ఇజ్రాయెల్ అంతటా సైరన్ మోగుతోంది. ట్రంప్ సరెండర్ డిమాండ్ కి ఇరాన్ నో చెప్పేసింది. ఇరాన్ పై బాంబు దాడికి అమెరికా ప్రయత్నిస్తోంది. వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడుతోంది. దక్షిణ బీరూట్ లో శక్తివంతమైన పేలుడు జరిగింది. టెల్ అవీవ్ లక్ష్యంగా వస్తోన్న ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుంది.